ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం కేసులో దర్యాప్తు ఊపందుకుంది. జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయనను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. విచారణకు సమయం లేకపోవడంతో కస్టడీ కోరాలని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారని సమాచారం. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై రేప్ కేసు నమోదైంది. లైంగిక వేధింపులు ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ బాషా ఆలియాస్ జానీ మాస్టర్ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గోవాలో నిన్న అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్ తీసుకువచ్చారు. జానీ మాస్టర్పై ఈ నెల 15న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపులకు సంబంధించి 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. అదే రోజున నార్సింగ్ పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు. జానీ మాస్టర్ని నిన్న గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, లైంగిక వేధింపుల కేసులో యువ మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమెను వేధించినటువంటి జానీ మాస్టర్ని ఎట్టకేలకు గోవాలో పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ కింద అయితే అరెస్టు చేసి నిన్న అర్ధరాత్రి హైదరాబాద్కి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ను రహస్య ప్రాంతంలో అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో మనం ప్రస్తుతం అయితే ఉప్పరపల్లి కోర్టు దగ్గర ఉన్నాము. ఉప్పరపల్లి కోర్టు కావచ్చు, లేకపోతే జడ్జి ఎదుట కావచ్చు, జానీ మాస్టర్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఫోక్సో యాక్ట్, ఇందులో ఏదైతే 323 అలాగే 376, 506 ఈ మూడు సెక్షన్లో కూడా ఫోక్సో యాక్ట్ ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగెస్ట్ కేసుగా నమోదైంది. కాబట్టి రేప్ కమ్ ఫోక్సో ఈ రెండు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి జానీ మాస్టర్ మీద ఉచ్చు బిగించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జానీ మాస్టర్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సపోర్టర్స్ కూడా ఎక్కువైనట్టుగా తెలుస్తుంది. తాజాగా ఏదైతే రాము అనే కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అతనికి మద్దతు తెలుపుతున్నారు. అలాగే మరో కొరియోగ్రాఫర్ సతీమణి అనేటువంటి జ్యోతి కూడా ఏదైతే జానీ మాస్టర్కి సపోర్ట్గా ఇన్నాళ్ళు తన కెరీర్ని ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నటువంటి మాస్టర్ జీవితాన్ని ఈ విధంగా చేస్తున్నారు అనుకోవడంలోనే వారందరూ కూడా పాజిటివ్గా అతనికి సపోర్టర్స్గా అయితే నిలబడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ని ఏదైతే పీటీ వారెంట్ కింద ఇప్పటికే హైదరాబాద్ తరలించారు. కాబట్టి రహస్య ప్రాంతంలో అయితే జానీ మాస్టర్ని విచారిస్తున్నట్టుగా అయితే మనకు అందినటువంటి సమాచారము. నార్సింగ్ పిఎస్లో కూడా కొంతమంది ఉన్నట్టుగా కూడా ఊహాగానాలు వస్తున్నాయి. కానీ నార్సింగ్ పిఎస్లో అయితే జానీ మాస్టర్ లేనట్టుగానే ధృవీకరించారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే నగర శివారుల్లో జానీ మాస్టర్ని రహస్య ప్రాంతంలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. విచారించిన అనంతరం మరి కాసేపట్లో జడ్జి ఎదుట కానీ లేదంటే ఉప్పరపల్లి కోర్టు ఏదైతే ఉందో కోర్టులో జడ్జి ఎదుట కానీ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మొత్తం మీద జడ్జి ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్ అనంతరం ఏదైతే జానీ మాస్టర్కి సంబంధించి పోలీసులు కూడా నార్సింగ్ పోలీసులు కూడా కస్టడీ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి నిన్న కూడా మనం చూసుకోవచ్చు జానీ మాస్టర్ సతీమణి కూడా నార్సింగ్ పిఎస్కి రావడం జరిగింది. నార్సింగ్ పిఎస్కి వచ్చి ఆమె కూడా ఏదైతే ఫేక్ కాల్ రావడంతో నార్సింగ్ పిఎస్కి వచ్చానో జానీ మాస్టర్ని ఇక్కడికి తీసుకొచ్చారు అన్న ఒక ఫేక్ కాల్తో తాను అక్కడికి రావడం జరిగింది అనుకోవడంలోనే తాను కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసులో ఏదైతే మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమె దాదాపు 40 పేజీల దాకా ఏదైతే ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు కూడా మహిళా సంఘాలు కావచ్చు, అలాగే సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి శాఖ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా భగ్గుమంటున్నాయి. కాబట్టి ఈ కేసు
చాలా ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి రాజా సింగ్ కూడా హిందుత్వ ఏదైతే లవ్ జిహాద్ పేరుతో జానీ మాస్టర్ అమ్మాయిని ఇలా ఎర్ర చూపించి ట్రాప్ చేస్తున్నారన్న కోణంలో కూడా అతను కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాగే జానీ మాస్టర్ బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారన్న కోణంలో అతను కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి జానీ మాస్టర్ చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తున్నట్టుగానే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసు ఏదైతే ఉందో మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో ఫోక్సో యాక్ట్ ఏదైతే తనని మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా అతను వేధింపులకు గురి చేశాడు, తను వర్క్ చేసే ప్రాంతంలో కూడా అబ్యూజ్ వర్డ్స్ ఉపయోగించాడు, ఏదైతే తన క్యాన్వార్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా తను చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అన్న కోణంలో దాదాపు 40 పేజీల దాకా ఆమె మొత్తం కూడా ఆమె వాంగ్మూలాన్ని మొత్తాన్ని కూడా తీసుకున్నారు సఖీ డిపార్ట్మెంట్. మహిళా కమిషన్ ఏదైతే దీనికి సంబంధించి మహిళా కమిషన్ కూడా సినిమా శాఖలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద కూడా ఒక కమిషన్ వెయ్యాలన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే తమ్మారెడ్డి భరద్వాజ కావచ్చు, ఝాన్సీ కావచ్చు, ప్రగతి వీళ్ళందరూ కూడా ఈ కేసుకి సంబంధించి కూడా మాట్లాడడం కూడా మనం చూసాము. ప్రస్తుతం అయితే ఈ 3 సెక్షన్లో ఫోక్సో, రేప్ ఈ 2 కూడా స్ట్రాంగెస్ట్ గా జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాబట్టి దీనికి సంబంధించి జానీ మాస్టర్ కి ఉపర్పల్లి కోర్టు ఎన్ని రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా.